చంద్రముఖి చెప్పిన మెడిసిన్స్ అన్నీ ఇచ్చాను. ఇప్పుడేగా చెక్ చేసి వెళ్ళారు, ఇంతలోనే మళ్ళీ. ఇందాక ఈ పేషెంట్ కి హై బీపీ ఉంది, అది కంట్రోల్ అవ్వాలని ఇంజెక్షన్ ఇవ్వమన్నాను. ఇచ్చావా? ఇచ్చాను సార్. మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. కార్తీక్గా బాంబ్తో చస్తే నా కక్ష తీరదని డైరెక్ట్గా నా చేతిలోని చావాలని చావా. థ్యాంక్స్ రా. కార్తీక్ బ్రతకలేదురా, చేతుల్లో చావడానికే నువ్వు. ఎందుకైనా మంచిది మీరిద్దరూ కూడా అలర్ట్ గా ఉండండి. అలాగే మేడం. అంతా ఓకే కదా? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అక్క. ఇప్పుడే డాక్టర్ గారు చెకప్ చేసి వెళ్లారు. రాహుల్, నీ అనుమానమే నిజమైంది. కాకపోతే నీ అమ్మ ప్రయత్నిస్తుంది అనుకున్నావు, కానీ వచ్చిన వాణ్ణి చూస్తే ఆ విరాట్ గాడేమో అనిపిస్తోంది. వాడని ఎందుకు అనుకుంటున్నావు చందు? మొహం కనిపించకుండా మాస్క్ తొడిగాడు, కానీ ఎందుకో
అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే విరాట్ ఏమోనని అనుమానం కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో కూడా కార్తీక్ని చంపాలని చూస్తున్నాడంటే వాడెవడో గాని కార్తీక్ మీద బాగా పగబెంచుకున్నాడనమాట. ఈ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఏం చెయ్యలేడన్న ధైర్యం వాళ్ళది. కార్తీక్కి నీడలా ఈ చందు ఉందన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. లక్కీగా ముందు జాగ్రత్త పడ్డం కూడా సరిపోయింది. మళ్ళీ వాడు మరొక ప్రయత్నం చేయొచ్చు. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. నువ్వు మీ అమ్మ వచ్చినట్టుంది అనగానే ఇలాంటి ప్రయత్నం ఏదో జరుగుతుంది అనిపించింది. అందుకే కార్తీక్ని ఇక్కడికి మార్చి అక్కడ బొమ్మని పెట్టాను. అప్పటికి తెలివిగా నన్ను డైవర్ట్ చేయాలని చూశారు. లాస్ట్ మినిట్లో ఎందుకో డౌట్ వచ్చి తిరిగొచ్చాను. ఎందుకంటే మనం ముందు జాగ్రత్త తీసుకుని ప్రయోజనం ఉండేది కాదు. ఆ రూంలో కార్తీక్ లేడని అనగానే మిగిలిన రూమ్లు వెతికే ప్రయత్నం చేసేవాళ్లు. కార్తీక్ విషయంలో ఇప్పుడు నీ ప్రేమ గెలుస్తుంది చందు. నా ప్రేమ గెలుస్తుందే కాని దగ్గర కాలేకపోతోంది. కార్తీక్ గారు మళ్ళీ మిస్ అయ్యాడు రా. లాస్ట్ మినిట్ లో చందు వచ్చి అటాక్ చేసింది. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్ని పిలువు. డాక్టర్, మీరు అర్జెంటుగా మా ఇంటికి రండి. అయినా చందు ఎలా వచ్చిందిరా? తను డైవర్ట్ చేశాం కదా. అది మన ప్లాన్ అని అర్థం చేసుకుని ముందు జాగ్రత్త పడింది. ఇందాక నుంచి వీడి నొప్పితో అల్లాడిపోతున్నాడు. ఏంటి సార్ ఇది? బుల్లెట్ గాయంలా ఉంది. లా కాదు, అది బుల్లెట్ గాయమే. నా వల్ల కాదమ్మా, అనవసరంగా కేసులు అవుతాయి. అదంతా మేము చూసుకుంటాం, మీకేం భయం లేదు. ముందా ట్రీట్మెంట్ చేయండి. తేడా వస్తే నా డాక్టర్ పట్ట క్యాన్సిల్ అవుతుంది సార్. గన్ లోడ్ చేస్తుంటే మిస్ ఫైర్ అయింది. వాడిని వాడు కాల్చుకుంటే మీకేం ప్రాబ్లం లేదుగా డాక్టర్. అంతేనా? అంతే. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. నేనేదో జ్వరం అనుకుని మామూలుగా వచ్చేసాను. బుల్లెట్ తీయాలంటే మీరు ఆయన హాస్పిటల్కి తీసుకురావాలి. ప్రస్తుతానికి ఫస్ట్ ఎయిడ్ చేసి నొప్పి తెలియకుండా పెయిన్ కిల్లర్ ఇస్తాను. ఏదో ఒకటి చెయ్యి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. వాడికి క్యూర్ అయిపోవాలి. ఏందత్తా? ఏందిరా నువ్వు? ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆడిని కాపాడమంటా? ఆడిని కాపాడితే మనకే వస్తది. అదేందత్తా అలా అంటావు? వాడు మన మనిషే కదా. రే, నీకేమైనా బుర్రపోయినదా? ఆడు మన మనిషేంద్రా? ఏ లెక్కన మన మనిషి? పగకు పనికొస్తాడని మనం కలుపుకున్నాం, కానీ ఆడు పనికిరాడు. ఆడికి ఆవేశం తప్ప ఆలోచన లేదు. మనకాడ ఆవేశం అవసరం లేదు, ఆలోచన లేనివాడు మనకు అస్సలు అవసరం లేదు. ఇలాంటి వాణ్ణి మనం దగ్గర పెట్టుకొని యుద్ధానికి పోవడం అంటే శత్రువుకి మన కత్తే ఇచ్చి మన తలనే నరకమంటాం. వద్దప్పా, ఆ యప్ప మనకి పనికిరాడు. ఇడిసిపెట్టే.
బాంబులు పెట్టి ఏసేద్దామనుకుంటే అది కాలేదు. నేరుగా పోయి చంపొస్తారంటే మందిని పంపినాం, ఆలోచన కూడా చెప్పినాం, అయినా ఆడి వల్ల కాలేదు. నేరుగా చందుకే దొరికినాడు కాబట్టి వాడు మన కాడుంటే మనకే ప్రమాదం. అందుకని వాడిని ఏం చేద్దామంటావు ఇప్పుడు? ప్రమాదం అని తెలిసినప్పుడు తమ్ముని కూడా తప్పించాలి. అది రాజని తప్ప ఈడు నీ తమ్ముడు కాదుగా. ఇడిసిపెట్టే. ఇదిగో అదృష్టం పక్కనుంటే మనం అదృష్టవంతులు అవుతాం, అదే దురదృష్టం పక్కనుంటే మనం దురదృష్టవంతులు అవుతాం. ఆడు ఏం చేసినా ఎదురొస్తా ఉండాది. అంటే ఆడు మన పక్కనుంటే నష్టం తప్ప మనకి లాభం ఉండదప్పా. ఒకవేళ ఆ కార్తీక్ వల్ల గాని ఆ చందు వల్ల గాని మనకేదైనా ప్రమాదం వచ్చినా దీక్షను అడ్డం పెట్టుకొని మనం బయటపడొచ్చు. కానీ ఈడు కూడా మనతోనే ఉన్నాడనుకో, మనల్ని కాపాడికి ఎవ్వరూ ఉండరు. నువ్వు చెప్పేది నిజమే అత్త, కానీ ఇన్ని చెప్పినా ఇంకా కాని అంటారేంటి? ఏదో చెప్పాను, బయటకు ఆడిగట్టా ఉండదు. నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేశాను. అతన్ని హాస్పిటల్కి తీసుకొస్తే ఆపరేషన్ చేసి బుల్లెట్ తీస్తాను. లేట్ చేశారంటే చెయ్యి తీసేయాల్సి వస్తుంది. ఆడి కాల చేయ పీకితే మాకేమొస్తాది? ఒక్క నిమిషం ఆగు. ఈ లెక్క భద్రంగా పెట్టుకో. ఆ యప్పన ఆస్పత్రికి తీసుకుపోయి కొన్నాళ్ళు నీ కాడనే పెట్టుకుని అట్నుంచటే సాగనంపు. మీ మనిషి కదండి. ఏయ్, చెప్పింది మాత్రమే చెయ్యి, మిగతావి నీకు అనవసరం. అజయ్, ఆడికేదోటి సర్ది చెప్పి పంపు. ఆడు మన మధ్య ఉంటే మనకే ప్రమాదం. ఏంది? ఏందప్పా, లెక్క ఇచ్చినాను కదా, ఇంకా నిలబడి చూస్తా ఉండవేంది? పోయి ఆ అప్పనే ఆస్పత్రికి తీసుకుపో. పో. ఎలా ఉందిరా? లోపల బుల్లెట్ ఉంటే ఎలా ఉంటుంది? మండుతోంది. బుల్లెట్ ఇక్కడ తీయడం కుదరదంటున్నారు కదా, నువ్వు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. అదేంటి ఇక్కడే తీయమను. వద్దులేరా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళడమే మంచిది. ఎరా బయటికి పంపించేస్తున్నారా? అదేం కాదురా, నీ మంచి కోసమే. నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీకు డేంజరే, మాకు డేంజరే. మీ దగ్గర లేకపోతే నాకు ప్రమాదం, కానీ మీ దగ్గర ఉంటే నాకేమవుతుందిరా? చందుకి రెడ్ హ్యాండెడ్గా దొరికావు. నువ్వు మా దగ్గరే ఉంటున్నావని తెలిస్తే ఖచ్చితంగా తను ఊరికే ఉండదు. దానికి భయపడి నన్ను బయటికి పంపించేస్తున్నారా? అది కాదురా, అందరూ ఇబ్బందులు పడితే సాయం చేయడానికి ఎవ్వరూ ఉండరు. అదే విడివిడిగా ఉన్నామనుకో, రేపు నీకు ఏదైనా హెల్ప్ చెయ్యాలి అంటే మేముంటాం, మాకేదైనా అవసరం అయితే నువ్వుంటావు. లేదు, నేనెక్కడికి వెళ్ళను. రేయ్, చెప్పేది అర్థం చేసుకోరా. ఏంట్రా అర్థం చేసుకునేది? మీరున్నారనే నమ్మకంతోనే కదా మా వాళ్ళందరినీ లేపేశాను. ఉంటాంరా, కాకపోతే కొంచెం దూరంగా ఉంటాం అంతే. ఒక్కడనే ఉండలేను, నేను ఇక్కడే ఉంటాను. నిన్నొక్కడనే ఉండమని ఎవరన్నారా? మా మనుషులుంటారు, రోజు నేను వస్తూనే ఉంటాను. నువ్వు రావడం వేరు, నా దగ్గరే ఉండటం వేరు. అదంతా తర్వాత చూద్దాం, ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. బుల్లెట్ తీయడం లేట్ అయితే చెయ్యి తీయాల్సి వస్తుందంట. ఏం డాక్టర్? ఎస్, సెప్టిక్ అయితే చెయ్యి తీయాల్సి రావచ్చు. విన్నావుగా, ముందు ట్రీట్మెంట్ కానివ్వు, తర్వాత మనం ఎలా ఉండాలో అప్పుడు డిసైడ్ అవుదాం. రేయ్, విరాట్ని హాస్పిటల్కి తీసుకెళ్లి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించండి. అలాగే అన్న. రేయ్, వెళ్ళరా. రేయ్, న్యాయం కాదురా. డాక్టర్ గారు, మీరు తీసుకెళ్ళండి. రేయ్ అజయ్, నేను ఎక్కడికి వెళ్ళనురా. నీకేం కాదురా, ఏ అవసరం వచ్చినా నేనున్నాను. నువ్వు వెళ్ళు. రేయ్, పదండి. రేయ్ అజయ్, డాక్టర్ తీసుకెళ్ళండి. మీరు పదండి. రేయ్ రేయ్, వెళ్ళండి రా.
బతుకుతాడు. లేదు చస్తాడు. బతుకుతాడు. లేదు చస్తాడు. సాక్షాత్తు ఆ దేవుడే మీ ఇద్దరికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడండి. ఏంటది? మీరిద్దరూ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని ఎవరు గెలిస్తే వాళ్ళ మాట నిజమైపోద్దండి. అంటే సీనియర్ యశోదరు గెలిచిందనుకోండి, కార్తీక్ చచ్చిపోతాడు. అదే జూనియర్ యశోదరు గెలిచిందనుకోండి, కార్తీక్ బతుకుతాడు. అది మ్యాటరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏంటి ఇదంతా కళ? 2020 మ్యాచ్ క్లైమాక్స్ కూడా చేశారండి. మ్యాచా? మ్యాచ్ ఏంట్రా? అవునండి, అన్ని 4లు 6లు 6లు 4లు, నో సింగిల్స్. తెలుసా? దేని గురించి రా నువ్వు మాట్లాడేది? ఏమైంది వీడికి? మీ ఇద్దరునండి, ఏమండి మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారంటండి. రేయ్! మధ్యలో నేను రిఫర్ అంటండి. అసలు మీ ఇద్దరు కొట్టుకుంటుంటే ఒకళ్ళు 4 ఇంకొకళ్ళు 4, ఒకళ్ళు తగ్గట్లేదంటండి. ఇద్దరునండి చిరు సమానమైన స్కోర్ మీద ఉన్నారండి. ఎవరు గెలుస్తారోనని నాకు టెన్షన్ అండి బాబు. అవునా? అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందండి గేమ్. ఎలా కొట్టావురా? ఎలా కొట్టావా? ఏంటంటే అడ్డు కొడతారు? ఏమంటే కలగంట కూడా తప్పేనా? అసలు కలగనమని అబ్దుల్ కలాం గారు చెప్పారు తెలుసా? ఎక్స్ట్రాల్ చేస్తే ఎగిరితనమని మా మమ్మీ కూడా చెప్పింది. మీ అమ్మగారు అంతకంటే ఏం చెప్తారు? ఇంతకీ మీ మనసు ఏం చెప్పిందండి? ఇంకా ఏం చెప్పలేదా? మొహమాటం దేనికండి? అలవాటు ప్రకారం ఓడిపోయే ఉంటారు, అంతే కదా? అమ్మాయి గారే గెలిచారు. ఈ జాగారం ఏదో శివరాత్రి పూట చేసుంటే పుణ్యమైనా దక్కుండేది. ఎలాగో తెల్లారబోతుందిగా, పదండి ముసుగేసుకుని పడుకుందాం. మళ్ళీ కొడతారండి ఇద్దరు కలిసి. ఓహో, టంగు స్లిప్ అయిందా? సారీ అండి.
సారీ అండి. ఈ ఎవరి ముసుగుల్లో అళ్ళు పడుకుందామే, పదండి. కార్తీక్ అలా చూసి బాధపడాలో, కాపాడినందుకు సంతోషపడాలో అర్థం కావడం లేదు. ఏంటయ్యా, మాకు మాత్రమే ఈ నరకం? ఎప్పుడు మా ఇద్దరికి ఎడబాటేనా? జీవితాంతం నాకు తోడు ఈ కన్నీళ్ళేనా? దగ్గరగా ఉండి దూరంగా బ్రతుకుతున్నావు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇదిగో నీకు తోడు అని కార్తీక్ రూపంలో వేలందించావు. యశోధర రూపంలో మమ్మల్ని దూరం చేశావు. ఎప్పటికప్పుడు దగ్గర చేస్తూ అంతలోనే దూరం చేస్తూ మా ఇద్దరి జీవితాలతో ఆడుకుంటున్నావు. ఎన్నాళ్ళయ్యా ఈ నరకం? ఎందుకు ఎందుకు మా ఇద్దరికే ఈ కష్టం? ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, అభిమానం ఉంది, అంతే దూరం ఉంది. మనసు నిండా ప్రేమ ఉండి దూరం దూరంగానే బ్రతుకుతున్నాం. మేమిద్దరం ఒకటి. మా మధ్య ఎవ్వరూ లేరనుకునే క్షణంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి అడ్డు పెడుతున్నావు. నీ ఆట మళ్ళీ మొదలు పెడుతున్నావు. నా కార్తీక్ ని ఆ స్థితిలో చూడలేకపోతున్నాను. నా కార్తీక్ ఏం కాకుండా కాపాడు. ప్రమాదం అని తెలిసి కాపాడలేని చేతగాని దాన్నయ్యాను. నువ్వైనా నా కార్తీక్ ని కాపాడు. ఆ ఇంటి నుంచి ఎలా బయటపడాలా అని అనుకుంటుంటే ఇలా బయటపడేశావు. ఇక నుంచైనా మేముగా బ్రతికే అదృష్టాన్ని ఇవ్వు స్వామి. నా కార్తీక్ నాకు దక్కేలా చెయ్యి, చాలు. కలిసి బ్రతికే అదృష్టం లేదు అంటే నా ప్రాణం తీసుకునైనా నా కార్తీక్ ని కాపాడు. నా బ్రతుకు తనది కానప్పుడు నా చావైనా తనది చెయ్యి. తల్లిని బతికించు కార్తీక్. మా అమ్మను కాపాడుకుంటావని మాటిస్తావా కార్తీక్? మాటివు కార్తీక్, మాటివు కార్తీక్. శంకరన్న
స్పృహ వచ్చింది. అలాగా? నర్స్ ఏమైంది? పేషెంట్ స్పృహలోకి వచ్చారు. ఎలా ఉన్నాడు? మాట్లాడుతున్నాడా? ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చారు. డాక్టర్ గారిని చూడనివ్వండి. సిస్టర్, రాహుల్, ఆంటీ టైంకి వచ్చారు. కార్తీక్ స్పృహ వచ్చిందండి. నిజమా? ఎలా ఉన్నాడో చూసావా? ఏమైనా మాట్లాడుతున్నాడా? ఇప్పుడే నర్స్ చెప్పారు డాక్టర్ చెకప్ చేస్తారట. ఇంటి దగ్గరున్నా వాడికి ఎలా ఉందో ఏమిటో అన్న ఆలోచనతో పిచ్చెక్కిపోయింది. అందుకే ఇంట్లో ఉండలేక వచ్చేసాను. అవును, చందు ఎక్కడుంది? అమ్మా, ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. తనకి ఈ విషయం చెప్పొస్తాను. కార్తీక్ ని చూడొచ్చా? డాక్టర్ చెకప్ చేస్తున్నారు. మీరు కాసేపు వెయిట్ చేయండి. వదినా, అన్నయ్యకి స్పృహ వచ్చింది. ఇప్పుడు రాహుల్ చెప్పాడు. అలాగా? ఈ విషయం వెంటనే అత్తయ్యకి చెప్పాలి. అవసరం లేదు, అమ్మ కూడా వచ్చింది. అవునా? అడిగింది కాదనకుండా ఇచ్చావు. అందుకేనయ్యా నువ్వు దేవుడివి. నా కార్తీక్ కళ్ళు తెరిచాడన్న మంచి వార్తని వినిపించావు. అది చాలు. అమ్మా, వాడికి స్పృహ వచ్చిందట. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. నాకు తెలుసు అత్తయ్య, నా కార్తీక్ ఏమీ కాదు. ఏం కాదమ్మా అని చెప్తున్నా వినకుండా రాత్రంతా నిద్ర కూడా పోలేదమ్మా. ఎవరు నిద్రపోగలరు అంకల్? మీరు నిద్రపోగలరా చెప్పండి. కార్తీక్ ఒక్కడు కాదు అంకల్, ముగ్గురం. తన బ్రతుకులో మేమున్నాం. తనకేదైనా అయిన రోజున తల్లిగా అత్తయ్య ఉండరు, భార్యగా నేను ఉండను. సిస్టర్, డాక్టర్, మా వాళ్ళు మీకు ప్రమాదం జరిగిన దగ్గర నుంచి మీకేమవుతుందన్న భయంతో మీ వాళ్ళందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. బయట వెయిట్ చేస్తున్నారు. వస్తకి ఎలా ఉంది? తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. బలమైన గాయాల వల్ల తన కండిషన్ ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. మీరవన్నీ ఆలోచించి స్ట్రెయిన్ అవ్వద్దు. డాక్టర్, మా వాళ్ళని చూడొచ్చా? పంపిస్తాను, బట్ ఎక్కువ ఎమోషన్ అవ్వద్దు. అది మీకే మంచిది కాదు. ఓకే? రైట్. డాక్టర్, కార్తీక్ ఎలా ఉంది? పర్వాలేదమ్మా, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్, మరి వసుదకి? తన పరిస్థితి అప్పుడే ఏం చెప్పలేం. బట్ మా ప్రయత్నం ఏం చేస్తున్నాం. డోంట్ వరీ. అతను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు.
వెళ్ళి చూడండి. ఎక్కువగా అతను డిస్టర్బ్ చేయకండి. పదండి. కాకాయ్. కార్తీక్. ఏడోకమ్మా, నాకేం కాలేదుగా. ఇంకేం కావాలరా? కొద్దిలో ప్రమాదం తప్పిపోయింది, లేదంటే నువ్వు మాకు దక్కేవాడివా? నాకేం కాదమ్మా. శంకర్ సూర్యగా 14 ఏళ్ల జనం ఆశీర్వాదం ఉంది. కార్తిక్గా మీ అందరి అభిమానం ఉంది. ఇలాంటిదేదో జరుగుతుందనే ఆ రోజు చందు నువ్వు అక్కడ వద్దు వచ్చేయమంది. విన్నావా? వదిలేమనగానే వదిలేసి రాగలిగితే ఎన్ని రోజులు అక్కడ ఎందుకు ఉండేవాణ్ణమ్మా? వదిలేసి రాలేకపోయావు కాబట్టే ఈ పరిస్థితి. ఇప్పుడేమైందని? ఏమీ కాలేదుగా. నీకేం కాలేదు, కానీ కానీ రాయుడు గారు వాళ్ళు ఎక్కడా? చెప్పు చందు, ఎక్కడా? నువ్వు వసుధ తప్ప ప్లాస్టిక్ లో ఎవరు బ్రతకలేదు. నువ్వు ఇలా బాధపడతావని నీకు ఈ విషయం చెప్పలేదు. దూరం అవ్వాలి అనుకున్నాను. వాళ్లే ఇలా దూరమై వెళ్ళిపోతారనుకోలేదు చందు. కార్తీక్ ప్లీజ్, నువ్వెక్కువ స్ట్రెయిన్ కాకూడదని డాక్టర్ గారు చెప్పారు. జరిగిపోయిన దానికి మనం ఏమీ చెయ్యలేము. నువ్వు కళ్ళు తెరిచేంత వరకు నీ పరిస్థితి ఏంటో అర్థం కాక మేమంతా అల్లాడిపోయాం కార్తీక్. నేనుండి వాళ్ళని కాపాడుకోలేకపోయాననేదే నా బాధ. చందు రాకపోయుంటే నిన్ను కాపాడే వాళ్ళే లేరురా అక్కడ. ఎదురొచ్చే శత్రువులతో ఎంతమందితోనైనా పోరాడొచ్చు గాని ఇలా దొంగ దెబ్బ తీసే వాళ్ళని ఎవరు మాత్రం ఏం చేయగలం? వస్తుకు ఎలా ఉంది? తన కండిషన్ ఇంకా సీరియస్ గానే ఉంది. డాక్టర్స్ ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు. ఎలాగైనా వస్తుని కాపాడుకోవాలి. బిడ్డలా చూసుకున్న తండ్రిని కాపాడుకోలేకపోయాను. మమ్మల్ని కాపాడాలని చావుకి ఎదురొచ్చిన సాంబాని కాపాడుకోలేకపోయాను. దగ్గరుండి పెళ్లి చేసిన లక్ష్మిని కూడా నేను కాపాడుకోలేకపోయాను. కనీసం వసుధనైనా కాపాడుకోవాలి. నన్ను కాపాడిన శంకర్ సూర్య రుణం అలా ఇలా తీర్చుకోవాలి చందు.
నేను మాటిచ్చాను చందు. సాంబాకి మాటిచ్చాను. వస్తాను కాపాడుకుంటానని నేను మాటిచ్చాను చందు. రేయ్, నీ పరిస్థితి గురించి ఆలోచించకుండా, నీ కోసం అల్లాడుతున్న మా గురించి ఆలోచించకుండా ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావేంట్రా? మాటిచ్చానమ్మా. ఇచ్చిన మాట తప్పటం శంకర్ సూర్యకు అలవాట్లేదు. నువ్వు కార్తీక్విరా, మా కార్తీక్వి. ఎన్ని రోజులు బతికింది శంకర్ సూర్యలానే కదమ్మా. వాళ్ళు బతికించింది కూడా నేను శంకర్ సూర్య అనుకునే కదమ్మా. అతని నుంచి ఒక్క మంచి అలవాటైనా నేర్చుకోవాలి కదా. అతను మాట తప్పడం, నేను మాట తప్పను. వసుధని కాపాడుకోవాలి, అంతే కదా? నేనున్నాను కార్తీక్. నీ మాట నేను నిలబెడతాను. వసుధకేమీ కాదు. ఎంత ఖర్చైనా సరే తనని బ్రతికించే బాధ్యత నాది. నా కోసం నువ్వు ఎన్నో చేసావు, చేస్తున్నావు. నీకోసమే నేనేమీ చేయలేకపోతున్నాను. బదులు తీర్చుకోవటానికి మనది బంధుత్వం కాదు, బంధం. భార్యాభర్తల బంధం. నీకోసం నేనేం చేసినా, నా కోసం నువ్వేం చేసినా ఒకటే కార్తీక్. వసుధ గురించి మర్చిపో. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో. ఏందలుడు, ఏం ఆలోచిస్తా ఉండావు? దీక్ష గురించి అత్త. దాని గురించి ఆలోచించడానికి ఇంకేం మిగిలిందని? ఏదైనా ప్రమాదం వస్తే అడ్డు పెట్టుకోవడానికి మన దగ్గరున్న ఆయుధం అదేగా. అందుకే దాన్ని ఎలా తీసుకొద్దామా అని. అది ఆయుధమేరా, కాకపోతే మనల్ని చంపనీకి తయారైనది. అదేందత్తా? కాకపోతే ఏందిరా, మనం వేసిన ప్లాను బయట పెట్టినదే అది. దాన్నిడికి తెచ్చుకోవడం అంటే కొరివితో తల గోక్కోవడమే. అలాగని దాన్ని వదిలేస్తే మాత్రం మనకు ప్రయోజనం ఏముంది? ఏమీ జరగనట్లు తెలిసి ఇంట్లో పెట్టుకుంటే రేపా కార్తీక్ గాడు వచ్చినా చందు వచ్చినా ఉపయోగపడుతుంది. రేయ్, సచ్చాలోచనలని చేయమాక. అదిప్పుడు ఆ కార్తీక్ కాడ ఆస్పత్రిలో ఉండాలి. దాన్ని తీసుకురానికి మనం పోయినామనుకో, వాళ్ళు ఈడికి రావడం కాదురా, మనమే పోయి మన పీకని వాళ్ళ చేతిలో పెట్టినట్టు. అదే నిజమే. మరేం చేద్దాం అత్తా? ఏమీ చేయమాక. దాని మానాన దాన్ని అట్నే ఇడిచిపెట్టు. ఏ రోజైనా అది బయటికి పోయేది. దాని అదృష్టం బాగుండి ముందే పోయినది. అనవసరంగా దాన్ని వదిలేసామత్తా. ఏందిరోయ్, మాట మారతాంది. పెండ్లం పోయినదని బాధపడతాండావా? శత్రు పంచన చేరిన దాని గురించి ఆలోచిస్తావేంద్రా? ఇడిసిపెట్టు. ఆ కార్తీక్ గాడికి విషయం అంతా తెలుసు. వాడు కోలుకుంటే ముందుగా వచ్చేది ఇక్కడికి. వాడిని ఆపడానికి అది ఉంది కదా అన్న ధైర్యంతోనే ఇదంతా చేశాను. ఏందిరా, ఆడికి భయపడతావేంద్రా? మన దగ్గర మందుండారు. ఇస్కో అని ఇడిసి పెడితే ఏట కుక్కలు లెక్క చీల్చి చెండాడతారు. వాడు మృత్యుంజయుడత్తా. ఇలాంటి గండాలు ఎన్నో దాటాడు.
వాడిని చంపడానికి చేసిన ప్రతి ప్రయత్నంలోనూ మనం ఓడిపోయావే గాని వాడు మాత్రం గెలుస్తూనే వచ్చాడు. ప్రతి గెలుపుకు ఒడ్డు ఓటమేరా. అది మహామహుల విషయంలోనే తప్పలేదు. వీడెంత అట్టి పెట్టుకోనికి అది ఇష్టపడి తోడి కట్టిన పెండం కాదు కదరా. విడిసిపెట్రా, మన దరిద్రం అట్నే పోయిందను.